చూస్తున్నా బ్రో. ఎట్లా ఉందంటే ఉల్టా ఫల్టాలే, నిజంగానే ఉల్టా ఫల్టా లాగానే ఉంది. రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్. అమర్దీప్ వేస్ట్ గాడు అన్నాడు, ఒక మడ్డగాడు వేస్ట్ గాడు, దేనికి పనికిరాని గాడు ఆడు. చక్కబదిని కొట్టుకోమని బయటకు వచ్చాక దేనికి పనికిరాడు ఆడు. అది ఎందుకంటే ఒక రైతుకి యాలివి ఇవ్వనోడు మనిషే కాదాడు, వాడు రోజు తినేది అన్నమే. మరి ఒక రైతుకే యాలివి లేకుండా ఆ రకంగా మాట్లాడుతున్నాడు. రైతు ఎలా మాట్లాడు అన్న అంటున్నాడు, ఈయన అరే ఒరే తొరే వేరే వేరే లాంగ్వేజ్. ఆడు ఇండస్ట్రీకి వచ్చి ఏమి నేర్చుకున్నాడు ఏంటో. ఇంతకుముందు అమర్దీప్ అని పిలిచేవాళ్ళం. అరే అమర్దీప్ నీకే చెప్తున్నా, వీడియో నువ్వు చూడు పక్కాగా. బయటకు వచ్చాకైనా నువ్వు ఒక వేస్ట్ గాడి, ఒక లంగా గాడివి నువ్వు. నీ బతుకు చేడా. హాయ్ బ్రో. చూస్తున్నా బ్రో. ఆల్మోస్ట్ ఫైనల్గా వచ్చింది అనమాట. ఈ ఫైనల్ ఏంటంటే నాకు తెలిసి అమర్దీప్ విన్ అవ్వాలని నేను అనుకుంటున్నాను అనమాట. అంటే ఎవరి ఒపీనియన్ వాళ్ళకు ఉంటుంది కదా. అంటే పల్లవ ప్రశాంతే గెలవాలని రూల్ ఏం లేదు కదా. అంటే అమర్దీప్కి ఫ్యాన్స్ ఉంటారు కదా. అంటే మేము ఎడ్యుకేటెడ్ పీపుల్గా మేము ఫ్యాన్స్ అనమాట. అంటే అతను రైతు కాబట్టి రైతులు సపోర్ట్ ఉంటారు అనమాట. ఫాల్స్ అంటే నా ఒపీనియన్ అది. ఇప్పుడు స్టార్టింగ్లో పల్లవ ప్రశాంత్ వచ్చినప్పుడు ఆయన కానీ అమ్మాయిని గోకాడు. మరి అప్పుడు దాన్ని చూసుకున్నప్పుడు ఇప్పుడు ఎందుకు పాజిటివ్గా మాట్లాడుతున్నారు అనేది నా ఒపీనియన్ అనమాట. శివాజీ అన్నకి గెలిచే ఛాన్స్ లేదు బ్రో. కాకపోతే లాస్ట్లో ఏంటంటే ఫైనల్ వచ్చేసేది మన అమర్దీప్ పల్లవ ప్రశాంతే వస్తారు. బాగా ఆడుతున్నా కానీ ఏంటంటే కాంపిటీషన్ ఇప్పుడు వాళ్ళిద్దరికే ఉంది. శివాజీ పల్లవ ప్రశాంత్ వీళ్ళిద్దరు ఏంటంటే బాగా ఫ్రెండ్స్గా ఉన్నారనమాట. వీళ్ళిద్దరు కాంపిటీషన్ పడేది ఏంటంటే అమర్దీప్ ఎవరున్నా కానీ ఏంటంటే ఇప్పుడు బయట మార్కెట్లో కానీ పబ్లిక్లో కానీ ఎక్కడైనా కానీ పల్లవ ప్రశాంత్ వర్సెస్ అమర్దీప్ ఇదే పడుతూ ఉందన్నమాట. ఇది పడుతున్నప్పుడు ఏంటంటే వీళ్ళే ఫైనల్కి వెళ్తారనమాట. నేనైతే అమర్దీప్ గెలవాలని అనుకుంటున్నా బ్రో. కొరకడం కరెక్టే అంటే అదేమి పక్కా 100% జరిగేది కాదు కదా బ్రో. కొంచెం స్క్రిప్టెడ్ అని ఉంటుంది. ఇంకోటి ఏంటంటే అతనికి వీళ్ళందరూ వచ్చారు, ఇతను ఏంటంటే ఒక సింపతి పైన వచ్చాడు. వాళ్ళు ఏంటంటే వాళ్ళ టాలెంట్ ప్రూవ్ చేసుకొని వచ్చాడు. అంత స్క్రిప్టెడ్ అంటే ఏమో మనం చూసింది కాదు కదా. నాకు తెలిసి 80% స్క్రిప్టెడ్, ఒక 20% జెన్యూన్ అనుకుంటున్నాను. నేను ఎవరు అంటే రన్నర్ అప్ వచ్చేసి పల్లవ ప్రశాంత్ కావాలి, విన్నర్ వచ్చేసి అమర్దీప్ కావాలి. థ్యాంక్ యూ.